స్టోరీ ఆఫ్ ఎ విలేజ్ పాలంపూర్లో మనం లాస్ట్ వీడియోలో గ్రీన్ రెవల్యూషన్ గురించి చెప్పుకుందాం. గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడైంది, దాంట్లో ఏమేమి వాడారు. సో గ్రీన్ రెవల్యూషన్లో మోస్ట్లీ వాడారు ఏంటి, హై క్వాలిటీ సీడ్స్, హై ఎల్డింగ్ సీడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, వాటర్ ట్యూబ్వెల్స్, వాటర్ పంప్స్, డ్యామ్స్ ఇవన్నీ చేశారు. ఓకేనా. సో దానివల్ల ఏమైంది, 1300 kgs పర్ హెక్టర్ వచ్చే ల్యాండ్ ఏమొచ్చి గ్రీన్ రెవల్యూషన్ తర్వాత 3200 3200 kg పర్ హెక్టర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఓకే. సో దీనివల్ల మనకి ఏమొచ్చి బాగా గ్రీన్ రెవల్యూషన్ బాగా పనికొచ్చింది, బాగా హెల్ప్ అయింది. బట్ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఓకే. ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఒక న్యాచురల్ రిసోర్స్. ఆ ల్యాండ్ పైన మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడుతున్నాం. ఇవన్నీ వల్ల ల్యాండ్ ఏమొచ్చి రోజు రోజుకి ఆ ల్యాండ్ సాయిల్ ఫర్టిలిటీ ఉంది కదా, అది తక్కువైపోతుంది. సాయిల్ ఫర్టిలిటీ అంటే నేల సంతాన ఉత్పత్తి రోజు రోజుకి తక్కువైపోతుంది. సో ఆ తక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మనం ల్యాండ్కి ల్యాండ్ మనం మనకి వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇవన్నీ బాగానే గ్రో అవుతున్నాయి. బట్ దాంట్లో కూడా కెమికల్స్ వచ్చేస్తున్నాయి అండ్ సాయిల్ కూడా రోజు రోజుకి ఫర్టిలిటీ తక్కువ అయిపోతుంది. అండ్ వాటర్, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంది, ఆ వాటర్ ట్యూబ్వెల్స్ వల్ల మోస్ట్లీ గ్రౌండ్ లెవెల్ వాటర్ రోజు రోజుకి తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ చాలా అమౌంట్లో తీసేస్తున్నాం. సో ఈ రెండు మళ్ళీ మనకి రిటర్న్ రావాలంటే చాలా సంవత్సరాలు పడతాయి. అంత ఈజీ కాదు. ల్యాండ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు తిరిగి రావడం అంటే రిటర్న్ మనకి రావడం, అవి అలానే ప్రొడ్యూస్ మనం చేయలేం. సో న్యాచురల్లీ నేచర్తోనే పుట్టాలి. సో అవి పుట్టడం అంత ఈజీ కాదు. సో సో అందుకే డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ లూజ్ అయిపోద్ది, గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా లూజ్ అయిపోద్ది. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఏంటంటారు మీ బుక్లో ఉన్నవి. ఓకేనా.